ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే అమెరికాలో ఒప్పుకు తీరాల్సిన నిజం. ట్రంప్ ఉన్నప్పుడు ప్రపంచ శాంతి వర్ధిల్లింది. ఒక దేశం మీదకి ఇంకో దేశాన్ని రెచ్చగొట్ల. ఆయుధాల వ్యాపారులకి అది మైనస్ అయింది. అది కోపం వచ్చింది. ఎందుకంటే అమెరికా విదేశాల మధ్య చిచ్చు పెడతా ఉంటే అప్పుడు ఆయుధాల బిజినెస్ జరుగుతుంది. వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. వాళ్ళకి అలాంటి ఫండింగ్ నాకేం అక్కర్లేదన్నటువంటి ట్రంప్ నచ్చలేదు. ఆ ట్రంప్ని గద్దెదించడానికి బైడెన్కి భారీ ఎత్తున ఫండింగ్ ఇచ్చారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆనాడు ఈ నల్ల జాతీయుల ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి ప్రజల్ని మమేకం చేసి చివరికి ట్రంప్ని ఓడించారు. కానీ ఏం జరిగింది? అమెరికాకి బైడెన్ అధ్యక్షుడయ్యాక ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య చిచ్చు పెట్టాడు. తైవాన్ చైనాల మధ్య చిచ్చు పెట్టాడు. అట్లాగే రష్యా ఉక్రెయిన్ మధ్య చిచ్చు పెట్టాడు. ప్రపంచమంతా చిచ్చు రాజేస్తూ ఆ వచ్చినటువంటి ఫలితం ఏంటంటే అమెరికా వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం అనేది నడుస్తుంది. యూరప్ దేశాల వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవడం అనేది నడుస్తుంది. కాబట్టి ట్రంప్ ఏమంటున్నాడంటే నాటో కూడా అనవసరమైన వివాదాల్లో దూరుతోంది, కంట్రోల్లో ఉండాలి అన్నటువంటి చెప్తున్నాడు. రేపటి అధ్యక్ష ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాడు. తనని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ ఆయుధ ల్యాబ్ ఎన్ని లక్షల కోట్లైనా పోసి జడ్జిలకు డబ్బులు ఇచ్చి మరి అక్కడ మేనేజ్ చేయడానికి సిద్ధపడుతోంది.